తిండి తినకుండా ఓ రోజంతా ఉండమంటుంటారు గాని ఫోన్ చూడకుండానైతే ఓ గంట సూతూ ఉండలేరు. తిన్నా ఫోనే, పడుకున్నా ఫోనే, కూకున్నా ఫోనే, నిల్చున్నా ఫోనే, టీవీ చూసుకుంటా ఫోనే, ఆఖరికి నడుచుకుంటా సుతా ఫోన్ చూసుకుంటూనే పోతుంటారు. ఇక ఏం పని లేకుండానైతే తెల్లందాకా పొద్దుందాకా ఫోన్ల తలకాయ పెట్టి ఆడేటోళ్ళు సుతుంటారు. బుత్తంత షేపు ఫోన్ చూడకుంటే ఏం దోయదు మరి కొందరికి. అయితే ఇప్పుడు ఈ ఫోన్ల ముచ్చట ఎందుకు అంటారా? ఇగో గిందుకు. హౌ కొట్టేసిన ఫోన్లే వేల కాంచెలి లక్షల ఇలువ వేసే ఐఫోన్ల దాకున్నాయి. 17 మంది పట్నంలా పనితనం చూపిస్తుంటే పోలీసోళ్ళు పట్టేసిండ్రు. మొత్తం 703 ఫోన్లు, 1,75,00,000 ఇల్వ. ఇంట్లో 12 మంది మాత్రమే లోకల్, కడమ 5 బయట దేశపోళ్ళట. They are selling it by exporting in sense illegal modes ద్వారా to other countries. కాదన్నట్టు హైదరాబాద్ లా ఫోన్లు కొట్టేసుడు, సూడాన్ దేశం పంపుడు. ఇంట్లో ఓ మోతవారికి పట్నం జగదీష్ మార్కెట్ లా ఓ ఫోన్ల షాప్ సుతుండదటుల్లో. గట్లనే పగిలిపోయిన ఫోన్లు కొట్టేస్తే అవిటిని బాగు చేసి పడవల్లా బయట దేశాలకు పంపుతారట. ఈ నడుమ బగ్గ మంది ఫోన్లు పోతున్నాయని కంప్లైంట్లు ఇస్తుండే వరకు నజరేసి పట్టేసిరన్నట్టు. ఫోన్ పోతే ఇంకోటి కొంటమాయే అని అలుకగా తీసుకుంటారు చాలా మంది. కానీ టెక్నాలజీ ఆడకం చేసి ఈ ఫోన్లలో ఉన్న డేటా తెలుసుకొని బ్యాంకులకు సూటు పెడుతురట కూడా. మళ్ళా పనితనమంతా షాపింగ్ మాల్స్, బస్ స్టాండ్లు, గల్లీలనే ఒంటరిగా పోతున్నోళ్లను మత్పరిచి ఫోన్లు మాయం చేస్తురట. కానీ భాగ్యనగరంలో ఫోన్లు కొట్టేస్తానికి బయటి దేశం పనిమంతులు దిగిర్రంటే హైదరాబాదు దొంగలకు ఎంత మంచి అడ్డా అయిందో చూడురిగా.